58 ఉపవాసం గురించి మాట్లాడుతూ నీకు ఇష్టమైనట్టు నాకు ఉపవాసం ఎలాంటిది అనుకుంటున్నావు అని చెప్తూ 4వ వచనం యెషయా 58:4 మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఏంటంట ఉపవాసంలో గొడవ పడాక కూడా ఉపవాసాలు ఉంటారంట. దీన్ని మన భాషలో ఏమనాలి చెప్పండి? అలుగుడు, తిండి మానడాన్ని ఏమనాలి అప్పుడు? దీన్ని దేవుడి మీద పెట్టేస్తే దేవుడు పిచ్చోడా? నువ్వు ఇంట్లో గొడవ పడిపోయి ఈ పూట అన్నం తినడం మానేసి వాళ్ళు ఏంటి తినట్లేదంటే ఫాస్టింగ్ అన్నంటే కుదరదు. ఇది దేవుడి కోసం కూడా మీలో గొడవలుండి, మీలో వివాదాలుండి, మీలో అన్యాయం ఉండి, మీలో గుద్దులు ఆడుకుంటూ మీరు ఉపవాసం ఉంటే కుదరదంట. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? 5వ వచనం ఏం చెప్తాడు? ఎలాంటి ఉపవాసము ఆయనకి ఇష్టమైనట? 6వ వచనం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. 7వ వచనం నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పింపకుండుటయు. తిప్పడం కాదు, తిప్పింపకుండా ఉండాలి. ఆ పదాన్ని ఇంకోలా కలిగండి. నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా తిప్పింపకుండా ఉండాలి. అంటే దీనికి మన భాషలోకి వద్దాం. ఈ రకమైనటువంటి దేవుని యొక్క సహాయము మన శరీరం పొందుకోవాలంటే, ఒక ఆత్మీయమైన వ్యక్తి అనుభవించాలంటే ఖచ్చితంగా ఎలా ఉండాలో చెప్తాను. నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వ్యక్తి నాకు ఎదురుపడ్డాడు. ఎలా ఫీల్ అవుతాను? ముఖం ఇప్పారిపోద్ది, చేతులు లేచిపోతాయి, కూర్చున్న మనిషి కుర్చీలో నుంచి పడిపోతాడేమో తోడది. ఒకసారి అలా లేచిపోతాం, దడీలు మనం లేచిపోతాం అనుకుని లేచిపోయి 2 అడుగులు ముందుకెళ్ళిపోయి ఎలా ఏం పనులు చేస్తాం చూడండి. ఒకసారి చక్కగా నవ్వుతారు, మనస్ఫూర్తిగా నవ్వు వస్తుంది, ఆహ్లాదకరమైన చూడడానికి ఫేస్ వస్తుంది. పలకరించటం హార్ట్ఫుల్గా వస్తుంది, హార్ట్లో నుంచి ఫుల్గా వస్తుంది. నెక్స్ట్ నవ్వు, ఆహ్లాదకరమైన నవ్వు, హార్ట్ఫుల్గా పలకరింపు. మాట కూడా ఎలా వస్తుంది? చిన్నగా మాట్లాడతారా, గట్టిగా మాట్లాడతారా? ఆ దగ్ధ స్వరంలో నుంచి తీవ్ర స్వరంలోకి వస్తుంది ఆ పదం. అనుకున్నా, అరే ఏంట్రా అనుకున్నా. ఇంకా ఆ తర్వాత అవసరమైతే షేక్ హ్యాండ్ ఇస్తాం, ఇంకా అయితే ఆలింగనం చేసుకుని కౌగులించుకొని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టేసుకుని ఒక రకమైన అనుభవం, ఒక రకమైన తృప్తి, ఒక రకమైన సంతోషం ఎప్పుడు వస్తుంది? నాది, నాకు కావలసిన, నేను ఎదురు చూస్తున్నా, నా వాళ్ళు అనుకున్నా, నా అంతరంగంలో ఒక భాగం నా ముందుకు వచ్చింది అనిపిస్తే నేను వెళ్ళి ఆ రకంగా ఆ ఫ్రెండ్ని, ఆ స్నేహితుడిని, ఆ బంధువుని, ఆత్మీయతను ఆలింగనం చేసుకుని అనుభవిస్తాను. దేవుడు కోరుకున్నది ముఖము తప్పించకుండా తిప్పింపకుండా ఉండడం అంటే అది. ఎవరికి? అసలు రక్త